హాయ్ అండి, జిహెచ్వి ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం అండి. ఇది వీగార్డ్ గేజర్ అండి. ఇది కెపాసిటీ 15 లీటర్స్. ఇది మనకి టెంపరేచర్ సెన్సర్ అనేది ఓవర్లోడ్ టెంపరేచర్ సెన్సర్ అనేది ఆపరేట్ అయిందండి. 2 టైమ్స్ రీసెట్ చేసాం, అయినా సరే రిపీటెడ్గా వస్తుంది. ఒకసారి అది అసలు ఏమైందని చూద్దామండి. కాయిల్ ఓపెన్ చేసి 99% కాయిల్ డ్యామేజ్ అయిపోయి ఉంటుందండి. ఆన్ చేసేటప్పుడు మనకి లోడ్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకి అది ఓవర్లోడ్ థర్మోస్టాట్ అనేది అయిపోయిద్దండి, ఆపరేట్ అవుద్ది. ఇక్కడ అడ్జస్టబుల్ థర్మోస్టాట్ ఉంది కదా, మనం సెట్టింగ్ థర్మోస్టాట్, అటుపక్కది ఓవర్లోడ్ థర్మోస్టాట్, అది ఓవర్ హీట్ థర్మోస్టాట్ అనమాట. ఓవర్ హీట్ అవ్వకముందే అది ఆపరేట్ అయిపోతుంది. అది పోయిందండి. అది పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హీటర్ పోయినా అది పోయిద్ది. అందుకోసం హీటర్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నామండి. ఓపెన్ చేసి చూసుకుందాం హీటర్ ఎలా ఉందనేది. ఈ హీటర్లు అనేది డిఫరెంట్గా ఉంటాయండి. అదేండి, అదే కాయిల్, హీటర్ కాయిల్. మామూలుగా అయితే మనకి 3 కిలోవాట్, 5 కిలోవాట్, 3 లీటర్స్, 5 లీటర్స్, 7 లీటర్స్, 10 లీటర్స్, 15 లీటర్స్లో స్ట్రైట్ కాయిల్ ఉంటుంది. కానీ ఈ టైప్ ఆఫ్ గేజర్స్కి అలా ఇస్తారనమాట. ఇదిగోండి, ఇది కొత్తది రీప్లేస్ చేసాం మనం. అది కాయిల్ అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది, హోల్స్ పడిపోయినాయండి ఒక 2 ఏరియాల్లో. అందుకోసం మనం కొత్తది రీప్లేస్ చేసామండి. కాయిల్ కూడా నార్మల్ కాయిల్ కంటే 3 టైమ్స్ కాస్ట్ ఎక్కువ అండి ఇది. అందుకోసం ఈ టైప్ గేదర్లో కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఈ క్వాలిటీ కూడా బిల్డ్ క్వాలిటీ ఉంటుందండి. ఇది కాయిల్ కానీ ట్యాంక్ కానీ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది అనమాట. మనం కొత్త కాయిల్ పెట్టేసామండి, హీటర్ కాయిల్ పెట్టేసి బేస్ బోల్ అనేది ఆపోజిట్ స్లోగా టైట్ వేసుకోవాలండి. వేసుకుంటే ఏమవుతుందంటే ప్రెస్, లోపల గ్యాస్ కట్ పెట్టాం కదా, గ్యాస్ కట్ అనేది ప్రెస్ అవుతుంది అనమాట. ఈ విధంగా టైట్ వేసుకోవాలండి, ఆపోజిట్గా. చూడండి, మనకి ఆపోజిట్ వేసా, ఇప్పుడు అది దానికి ఆపోజిట్ వేస్తా. తర్వాత టైట్ చెక్కింగ్ అనేది మీరు ఎలా చేసుకున్న ప్రాబ్లం ఉండదు. ఆపోజిట్ ఎందుకు ఏమంటుందంటే, మీరు 1 సైడ్ టైట్ చేస్తే ఏమవుతుందంటే హీటర్ కాయిల్ ఏదైతే ఉందో అది కొంచెం లైట్గా ఫిల్ట్ అవుద్ది, వాటర్ లీకేజ్ ఛాన్స్ ఉండదు. అందుకోసం ఆపోజిట్ వేసుకోవాలి, స్లోగా. కొంచెం ఫుల్ టైట్ చేయాలండి, పక్కా టైట్ వేయాలి. వేసిన తర్వాత మాత్రమే అది. అవి కూడా తెచ్చానండి, కొత్తవి థర్మోస్టాట్లు. ఈ 2 థర్మోస్టాట్లు కొత్త రీప్లేస్ చేసేయడమేనండి. థర్మోస్టాట్ స్టిట్టింగ్ అనేది యాజ్ టీజీ రాలేదనమాట, కొంచెం రివర్స్లో వచ్చింది. మనం పొజిషన్ మార్చుకుంటాను. అది మార్చుకున్న తర్వాత యాజ్ టీజీగా పెట్టేయడమేనండి. అది క్లాంప్ టైట్ వేసి దానికి న్యూట్రల్ ఫేస్, మనకి స్ట్రైట్ కాయిల్ వచ్చిన దానిలో ఒక్క ఫేస్ ఒకటే థర్మోస్టాట్కి వచ్చింది. కానీ దీంట్లో వచ్చేసరికి న్యూట్రల్ ఫేస్ 2 కూడా థర్మోస్టాట్కి వస్తాయి. మీకు ఒకవేళ థర్మోస్టాట్ ఆపరేట్ అయితే 2 కూడా కట్ ఆఫ్ అవుతాయి, న్యూట్రల్ అండ్ ఫేస్ ఒకేసారి. ఈ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అండి. మామూలు థర్మోస్టాట్కి దీనికి ఒక 2 టైమ్స్ అలాగా ఎక్కువ ఉంటుందండి. మామూలు థర్మోస్టాట్ ఒరిజినల్ది అయితే మీకు 210 అలా ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి 460 పడిందండి ఒరిజినల్. మామూలుది అయితే 350 పడుతుంది. 460 అనమాట ఒక థర్మోస్టాట్. అది చాలా కాస్ట్. కస్టమర్కి చెప్పామండి కాస్ట్ ఎక్కువ అవుద్దండి అంటే, అన్నీ బాగానే ఉన్నాయి కదా, ట్యాంక్ బాగానే ఉంది కదా, చేయమని చెప్పారు. వాళ్ళేమో 85కో 9కో కొన్నారంట ఈ గేజర్ని. వాళ్ళు చెప్పడం మనకు అలా చెప్పారు అనమాట. అందుకోసం చేసేమని చెప్పారు, చేసాము. కొంచెం
హోల్ పెద్ద చేసుకుందామండి. హోల్ పెద్ద చేసుకుంటే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కొంచెం అది లావుగా ఇచ్చాడనమాట కింద థర్మోస్టాట్ చివర, అందులోనే మొత్తం గ్యాస్ అంతా ఉంటుంది అనమాట. ఈ హీట్ ఎక్కేటప్పుడు అది లిక్విడ్ కింద ఉంది, గ్యాస్ కింద ఫామ్ అయ్యి ప్రెజరైజ్ అవుతుంది. ప్రెజరైజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు కట్ ఆఫ్ అవుద్ది అనమాట లోపల. కొత్తదే వేసిద్దామండి. పాతది అంటే పాతదే పాడవలేదులే, పాత వేద్దాం అనుకుంటే ఈ కాయిల్ పాత సెట్ అవ్వడం లేదు, లావుగా ఇచ్చాడు. అందుకోసం కొత్తదే వేస్తున్నాం. కొత్తది అయితే కరెక్ట్గా సెట్ అయిందండి. దీనికి వచ్చేసరికి ఓన్లీ ఫేసే వచ్చిందండి, ఎందుకంటే ఇది కట్ ఆఫ్ కదా, జస్ట్ మీకు టెంపరేచర్ వచ్చిన కట్ ఆఫ్ అవ్వడానికి. దానికి మాత్రం ఓవర్ హీట్ థర్మోస్టాట్ మాత్రం ఫేస్ నోటర్లో వస్తుంది. దీనికి ఓన్లీ ఫేసే వచ్చింది. ఫేసింగ్ సరిపోద్దండి. మౌంటింగ్ స్క్రూస్ అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. మనకి ఆ హీటర్కి ఏమైందంటే లెగ్ లూజ్ ఉండడం వలన లెగ్ అనేది బర్న్ అయిపోవడం జరిగిందండి, కాలిపోయిందనమాట. ఒకటి పెట్టాం కదా న్యూట్రల్, చూడండి న్యూట్రల్ వైర్ ఆల్రెడీ లెగ్ లేదు, మనం వేరే వైర్ ఒకటి తీసుకుని వచ్చేద్దాం. మన దగ్గర క్లిప్పులను వైర్లు తెచ్చిపెట్టుకుంటాం. ఏసీ వర్క్స్ ఏసీలో ఒకటి ఉంటాయి అనమాట. అవి ఆ వైర్స్ కొంచెం స్పేర్గా తెచ్చిపెట్టుకుంటాం అనమాట. అదే వైర్ ఒకటి తీసి వేసాము దానికి న్యూట్రల్కి. వేసేటప్పుడు జాయింట్ వేసేటప్పుడు గట్టిగా వేయాలండి, కటింగ్ బ్లేడ్తో ఫుల్గా ట్విస్ట్ చేయాలి, లేదంటే లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హీట్ ఎక్కే ఛాన్స్ ఉంటుంది. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం. ఒకసారి మనం కంటిన్యూటీ చెక్ చేసుకుందాం అండి. కాయిల్ మొత్తం అన్నీ మనం పెట్టిందంతా ఎలా ఉందో, బాగానే ఉంది కంటిన్యూటీ. మనకి ప్లగ్లో న్యూట్రల్ అండ్ ఫేస్ మధ్యలో మల్టీమీటర్ పెట్టి కంటిన్యూటీ చూస్తే కంటిన్యూటీ రావాలి, అప్పుడు హీటర్ కాయిల్ హెల్దీగా ఉన్నట్టుగా. లేదు కంటిన్యూటీ రాకపోతే మీకు థర్మోస్టాట్ కానీ హీటర్ కాయిల్ కానీ ఏదైనా